నమస్తే. బీఆర్కే న్యూస్ ప్రెజెన్స్ పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేను చక్కెర ఝాన్సీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉంటే ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి. నేను అడిగే క్వశ్చన్కి ఆన్సర్ చేయండి. పట్టుచీరను గెలిచేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా ఇవాళ షోని స్టార్ట్ చేస్తాం. చూద్దామా మరి ఫస్ట్ లక్కీ కాల్ ఎవరు? హాయ్ అండి. హలో, నమస్తే ఝాన్సీ గారు. నమస్తే అండి. మీ పేరు? నా పేరు శివప్రియ అండి, ఖమ్మం నుంచి. ఏం చేస్తూ ఉంటారు శివప్రియ? హౌస్ వైఫ్ అండి. ఓకే, లంచ్ అయిందా? లేదండి, చేయాలి. మన ప్రోగ్రామ్ కోసం వెయిటింగ్. పోనీ ఏం వండారు ఇవాళ? ఈరోజు ఇది టమాటా పప్పు అను వంకాయ కారం. ఓకే, మరి హౌస్ వైఫ్ అన్నారు, కాలక్షేపానికి టైం దొరికినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? మన ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాను. పని సరిపోతుంది యాక్చువల్గా. ఓకే, ఇంటి పనులు ఇలా అప్పుడప్పుడు మిడిల్లో బీఆర్కే న్యూస్ ఛానల్ పెట్టి ఇలా మా షోలు న్యూస్ చూస్తుంటే టైం అంతా వెళ్ళిపోతుంది అంటారు. అవును. ఓకే, మరి యంగ్ హౌస్ వైఫ్ లాగా ఉన్నారు. పాట పాడతారా, చిట్కా చెప్తారా? ఒక చిన్న సాంగ్ పాడతాను. పాడండి. తిరుమలవాస తిరుమలవాస సుమధురహాస ఈ హారతి కొనవయ్యా శ్రీజన పోష జయ జగదీశ మాతిని కనవయ్యా అడుగే పడని పయనాల వెలుగై నడిపి కరుణ ఆవరాన్ని దోసిలోన నిలుపుకొందుకే తపములు చేసా. అంతే అండి. బాగా పాడారండి. చాలా కూల్గా కంగారు లేకుండా మాట్లాడారు. అంతే మంచిగా చక్కటి పాట పాడారు. మరి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తే ఆన్సర్ చేయాలి. కొంచెం ఈజీగా అడగండి. సరే, ఈజీగానే అడుగుతా. ఓకేనా? ఓకే. దుర్యోధనుడికి భీమునికి ఏ తీర్థంలో గదాయుద్ధం జరిగింది? మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. దుర్యోధనుడికి భీమునికి ఏ తీర్థంలో గదాయుద్ధం జరిగింది? ఆ గదాయుద్ధం ఏ తీర్థంలో జరిగింది అనేది క్వశ్చన్. వారిద్దరి మధ్య ఆల్రెడీ టైం స్టార్ట్ అయిపోయింది. 5 seconds కూడా ఫినిష్ అయిపోయింది. బాగా ఆలోచించి చెప్పండి. దుర్యోధనుడికి భీమునికి గదాయుద్ధం ఏ క్షేత్రంలో జరిగింది? తీర్థం. తీర్థం ఏ తీర్థంలో జరిగింది? ఏమైనా క్లూ ఇస్తారా? క్లూ అని అంటే అది ఒక నది పక్కన జరిగింది అని మాత్రమే నాకు తెలుసు. అంతకు మించి క్లూ కూడా నా దగ్గర లేదు. కాబట్టి మీరే బాగా ఆలోచించి చెప్పాలి. లాస్ట్ 3 seconds మిగిలింది. శమంత పంచకం అంటారేమో. టైం ఆపండి. సో సారీ, ఎండ్లో ఏదో చెప్పడానికి ట్రై చేశారు, అంటారేమో అని అన్నారు. బట్ ఎనీవేస్ టైం అప్ అయిపోయింది. సో సారీ. బెటర్ లైక్ నెక్స్ట్ టైం. ఇఫ్ ఇన్ కేస్ కరెక్ట్ ఉన్నా కూడా ఇన్ టైంలో చెప్తే బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్తోనే మాట్లాడేసేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి, బాగున్నారండి? బాగున్నానండి. మీరు బాగున్నారా? మీ పేరేంటి? నా పేరు లక్ష్మి అండి, వరంగల్ నుంచి. లక్ష్మి ఫ్రమ్ వరంగల్. ఓకే, ఏం చేస్తూ ఉంటారు లక్ష్మి గారు? అయిపోయింది. ఓకే, లంచ్ అయిందా? ఇప్పుడే తిన్నామండి, తిని ఫోన్ చేస్తాం మీకు. ఏం చేసుకున్నారు ఇవాళ? ఇవాళ పప్పు చారు పెట్టాను. ఓకే, మరి మీరేం చేస్తూ ఉంటారు టైం దొరికితే కాలక్షేపానికి? ఏముందండి, ఇంట్లో పని సరిపోతుందండి. ఫుల్ అదే సరిపోతుందా? అవును కదండి. ఓకే, మీకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఏం లేవా? కాస్త అంత టైం దొరికితే ఈ పని చేసుకుందాం కాస్త అని చెప్పేసి? ఇంట్రెస్ట్ అంటే ఏది ఉండదండి, ఏ పని ఉన్నా ఇంట్లో చేస్తూనే ఉంటాను. ఓకే, ఇంట్లో పనులు అలా చేస్తుంటారు. అప్పుడప్పుడు ఇలా మా షోకి కూడా కాస్త టైం ఇస్తారైతే? చేస్తాను, రోజు ట్రై చేస్తాను, కానీ కావట్లేదు తొందరగా. ఓకే, సినిమాలు కూడా ఎక్కువ ఇష్టం ఉండవా? సినిమాలు తక్కువేనండి, సినిమాలు ఎక్కువ చూడను, టీవీలో చూస్తాను. ఓకే, టీవీలో లాస్ట్ చూసిన మూవీ ఏంటి? అంటే రోజు ఏదో అలా, అంటే పూర్తిగా చూడను, ఏదో కొంచెం కొంచెం అలా. సరే, మీకు టైం దొరికినప్పుడు అది సినిమా అయినా షో అయినా ఏదైనా చూస్తానంటారు? ఏదైనా అలా కొంచెం కొంచెం చూస్తాను. ఓకే అండి, మీరు చక్కగా మాట్లాడుతున్నారు. ఏంటి మరి మా కోసమే వాళ్ళ చిట్కా చెప్తారా లేకపోతే పాట పాడతారా? చిట్గా చెప్తానండి. చెప్పండి. మనం ఇడ్లీ పిండి పులుపు రాకుండా ఉండాలంటే అండి, కొంచెం తమలపాకు వేసుకుంటే పులుపు రాకుండా ఉంటుంది. అంటే 1 రోజు 2 రోజులకి, మరీ ఎక్కువ రోజులు కాదు. ఓకే, ఇడ్లీ పిండి పులుపు రాకుండా ఉండాలంటే ఒక 2 రోజుల వరకు అది పులుపు రాకుండా ఉండాలి అంటే అందులో తమలపాకు వేస్తే గనక పులుపు రాకుండా ఉంటుంది అంటారు.
అవును. మీరు రెగ్యులర్గా ఎప్పుడైనా ఇడ్లీ పిండి రుబ్బుకున్నప్పుడు ఇడ్లీలు చేసుకోవాలి అన్నప్పుడు ఈ చిట్కాని పాటించారా? దోసల పిండిలోని ఇడ్లీ పిండిలోని వేసుకోవచ్చు. ఓకే అండి, మా చక్కగా మాట్లాడారు, చక్కటి చిట్కా చెప్పారు. లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను, ఆన్సర్ చేయాలి. ఇప్పుడు చేయాలా అండి? సరే, ఈజీగానే అడుగుతాను, మరి మీరు ట్రై చేయండి, ఓకేనా? సరే అండి. ఓకే. త్రివాంసుడు అంటే ఎవరు? ఏంటండి? త్రివాంసుడు అంటే ఎవరు? మీరు అంటే కొంచెం క్లూ ఇస్తారా? 3 అక్షరాల పదం, అదే క్లూ. ఆల్రెడీ టైమర్ స్టార్ట్ అయిపోయింది, టైం అవ్వస్తా ఉంది, థింక్ చేసి చెప్పాలి. ఎవరై ఉంటారు? శివుడు. షూరా? షూర్ అండి. నా పక్క అంటే లాక్ చేస్తాను, లేకపోతే ఇంకా ఒక 11 సెకండ్స్ ఉంది, మార్చుకుంటానంటే మార్చుకోండి. పక్కా అనుకుంటున్నాను, మరి మీరు క్లూ ఇవ్వండి కొంచెం. మీరు లాక్ చేయమంటే లాక్ చేసేస్తా. 3 అక్షరాల పదమే, అది కూడా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. శివుడు. శివుడు అంతే అంటారు, లాక్ చేసేస్తా అయితే. లేదు మార్చుకుంటా అంటే మార్చుకోండి, ఇంకా 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఉంది. చాలు, టైమ్ అప్ అండి. సో సారీ, శివుడు ఈజ్ రాంగ్ ఆన్సర్, అది వేరే ఆన్సర్. ఎనీవేస్, బెటర్ లక్ నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా విన్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్తోనే మాట్లాడేసేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? నా పేరు సరోజ అండి. సరోజ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వినుకోండి అండి. అయితే సేమ్, ఆల్రెడీ మాట్లాడాను. అయితే బాగున్నారా? 1 year బ్యాక్ మాట్లాడానండి. సరోజ గారు వినుకొండ, ఇంకా 2-3 ఉన్నారు, అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. తెలీదండి, చేస్తారేమో మరి, అంటే ఊరు పెద్దది కదా. ఓకే ఓకే, లంచ్ అయిందా మరా? అయిపోయిందండి. ఈరోజు ఏం చేశారు ఇవాళ? ఏం చేశానంటే గుర్తుకు రాలేదు. ఏం తిన్నారు పోనీ, అట్లంటే గుర్తుకొస్తుందేమో. ఇవాళ టమాటా పప్పు టమాటా పచ్చడి, తోటకూర పప్పు అండి. ఓకే, చూసారా, అట్లా క్వశ్చన్ అట్లా కొంచెం అట్లా మారిస్తే గుర్తొస్తాయి. అవునవునండి. మరి ఏంటి కాలక్షేపానికి ఏం చేస్తూ ఉంటారు మరి ఇప్పుడు ప్రజెంట్? ఏమన్నా మీ హ్యాబిట్స్ మారాయా 1 yearకి ఇప్పటికీ, ఇంకా అవే అలవాట్లు కొనసాగుతున్నాయా? అంటే మామూలుగా టీవీ షోలకి చేస్తూ ఉంటానండి. ఈ న్యూస్ తింటాను. అమ్మాయి వర్షిక అది చూడండి, జిల్స్ వర్షిక అనేది. అవును, వర్షిక టాక్స్. అది చూస్తాను. బరాబర్ ముచ్చట్లు చూస్తాను. ఓకే, వర్షిక టాక్స్, బరాబర్ న్యూస్, పుట్టింటి పట్టు చీర ఎక్కువగా. ఎక్కువగా పుట్టింటి పట్టు చీర డైలీ చూస్తుంటాను. పుట్టింటి పట్టు చీర డైలీ ట్రై చేస్తున్నాను. ఓకే, నైస్. అట్లాగే షోని కంటిన్యూ చేయండి, రెగ్యులర్ గా కాల్స్ చేస్తూ ఉండండి. చూస్తామండి, తప్పకుండా చూస్తుంటాం, అందరికి కూడా చెప్తుంటాం. ఓకే, మరి ఏంటి చిట్కా చెప్తారా, పాట పాడతారా? చిన్న చిట్కా చెప్తానండి. చెప్పండి. మనకి హెయిర్ వస్తుంది చూడండి, మీసన్నారు ఫేస్ మీద హెయిర్ ఉంటుంది కదా, జుట్టు ఉంటుంది కదా. అవును, ఓకే, అన్వాంటెడ్ హెయిర్. దానికి కొంచెం పాలు, పంచదార, కాఫీ పొడి వేసి లైట్ గా కొంచెం ఎక్సర్సైజ్ చేసి గోరెచ్చుకుంటే తగ్గిపోతుందండి. అచ్చా, పాలు, పంచదార, కాసింత కాఫీ పొడి వేసి కొంచెం క్రీమీ లాగా వేసేసుకొని అప్లై చేసుకొని వాష్ చేసుకుంటే ఆ అన్వాంటెడ్ హెయిర్ అనేది తగ్గుతూ వస్తుందా? వెళ్ళిపోతుంది, 15 days ఒకసారి పోతుంది. ఓ వావ్, నైస్ చిట్కా. ఎందుకంటే రెగ్యులర్గా పార్లర్స్కి వెళ్తూనే ఉంటారు చాలామంది. సో మేబీ ఆడియన్స్ ఎవరైనా చూస్తున్న వాళ్ళకి ఈ చిట్కా కనుక యూస్ఫుల్గా అనిపించినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కూడా మీరు ఫర్దర్గా కాల్ చేసి చెప్పొచ్చు. మరి చక్కటి యూస్ఫుల్ టిప్ అయితే చెప్పారు. మీకు ఒక ఇమేజ్ ఇప్పుడు స్క్రీన్ పైన చూపించేస్తాను, ఆ ఇమేజ్లో ఎవరున్నారు 20 seconds లోపు చెప్పాలి, ఓకేనా? సరే, ఇమేజ్ ఆన్ ది స్క్రీన్ ప్లీజ్. చాలో, ఇమేజ్ స్క్రీన్ పైన వచ్చేసింది, టైమర్ కూడా స్టార్ట్ అయిపోయింది. మరి ఇంకా రాలేదు, యూట్యూబ్ లో చూస్తున్నాను. వచ్చిందా అందులో అయినా? రాలేదండి ఇంకాను. ఒకసారి మళ్ళీ చూడండి. ఇంకా రాలేదండి, యూట్యూబ్ కదా కొంచెం లేట్ అవుతుంది. వచ్చిందండి. ఎవరై ఉంటారు ఆ స్టార్? ఎవరు? ధనుష్. పక్కా అంటే లాక్ చేసేస్తా, ఈ లోపు థింక్ చేసి పెట్టండి. పక్కానండి. ధనుషేనా? ధనుషేనండి. సరే, మరి పక్కా ధనుష్ అని చెప్పేస్తుంది. లాస్ట్ 5 seconds ఉంది, లాక్ చేసేస్తున్నా. మరి చెయ్యండి, లేకపోతే రేపు ట్రై చేద్దాం. ఇప్పుడు ఏం పోయా. సరే, ఎంత చెప్పినా ధనుషే లాక్ చేయమంటుంది, లాక్ చేసేస్తున్నాను. టైం అప్ అయింది. రివీల్ ది ఆన్సర్ ప్లీజ్. రైట్, ధనుష్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. కంగ్రాచులేషన్స్, విన్ అయ్యారు.
వావ్, ఈ రోజు అయితే ఒక ఆల్రెడీ విన్నర్ వచ్చేసారు. ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ మంది విన్నర్స్ అవ్వకుండా ఉంటే లక్కీగా మీరే విన్ అవుతారు. ఇఫ్ ఇన్ కేస్ అయ్యిందంటే మళ్ళీ లక్కీ డ్రా తీయాలి, అందులో ఎవరొకరు విన్ అవ్వాలి. అంతా లేకుండా అవుతుందో లేదో చూద్దాం. నెక్స్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి. హలో, హాయ్ అండి, మీ పేరు? కుమారి, రాజమండ్రి. ఏం చేస్తూ ఉంటారు కుమారి గారు? హౌస్ వైఫ్. లంచ్ అయిందా? అయిపోయింది. ఏం చేస్తారు ఇవాళ? నాకు పచ్చి పులుసు. ఓకే పచ్చి పులుసు, పొట్లకాయ వేపుడు. ఓకే, మరి హౌస్ వైఫ్ అన్నారు, టైం దొరికినప్పుడు కాలక్షేపానికి ఏం చేస్తూ ఉంటారు? ఏమి ఇంట్లో వర్క్ నా వర్క్ నేనే చేసేస్తాను మొత్తం అంతా. నేను మా వారే ఉంటాం. ఎవరు ఉంటే పిల్లలందరూ ఆఫీస్కి వేరే చోట ఉంటారు. ఓకే ఓకే ఓకే. అంటే మరి ఇప్పుడు మీరు మీ హస్బెండే అంటే లైక్ ఎంగేజ్ నుంచి మిడిల్ ఏజ్కి వచ్చేసారు కాబట్టి మామూలుగా ఇష్టాలు ఉన్నప్పుడు, హ్యాబిట్స్ ఏమైనా ఉన్నప్పుడు అవి ఇప్పుడు ఫ్రీ టైంలో చేసుకుందాం అని చాలా మందికి ఆలోచన ఉంటుంది కదా, అలా ఏమైనా ట్రై చేస్తున్నారా? ఉన్న పనికే సరిపోట్లేదు, మళ్ళీ కొత్తగానే. మీరు పూర్తిగా అంకితం ఇచ్చి దానికి లీనం అయిపోయినట్టున్నారు. అసలు ఆ హ్యాబిట్స్ ఉన్నాయా? నాకు నేనంతా స్టీరియో పని అది ఒకటే. రెగ్యులర్ గా రోజు తెల్లారితే రెగ్యులర్ గా ఏం పని చేస్తానో అదే రెగ్యులర్ గా అదే రోజు అదే చేస్తుంటాను. ఓకే, దాంతోనే సరిపోతుంది. కాలక్షేపానికి ఇలా మా షో చూస్తూ ఉంటారా? చూస్తాను. మీరు న్యాయ సలహాలు చూస్తారు. మా వారు ఆఫీస్ అప్పటికి అయిపోతే వస్తారు, ఆయన చూస్తారు న్యాయ సలహాలు. నేనేమో పొద్దున్నకి ఖాళీ ఉంటే న్యూస్ చూస్తాను. ఓకే ఓకే, ఏదైతేనే బీఆర్కే న్యూస్ని అలాగే ఫాలో అవ్వండి. మరి మీరు ఈరోజు మాకు చిట్కా చెప్తారా, పాట పాడతారా? చిట్కా చెప్తా, చెప్పండి. కొబ్బరికాయ ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కొబ్బరికాయ తెల్లగా ఉంటుంది లోపల, దాని చుట్టూ పెరుగు కానీ నిమ్మకాయ కానీ రాస్తే ఒక 20 రోజులు నెలల వరకు పాడవకుండా ఉంటుంది. బయట పెట్టినా కూడా పాడవకుండా ఉంటుందా? ఫ్రిడ్జ్లో పెట్టాలా? ఫ్రిడ్జ్లో పెట్టాలి, బయట పెడితే మళ్ళీ ఎర్రగా అయిపోతుంది. ఓకే, ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో ఎక్కువ డేస్ మించితే కనుక ఎల్లోయిష్గా వచ్చేసి కొంచెం క్రీమీగా అవుతుంది. కాబట్టి అలా అవ్వకుండా ఉండాలంటే కాస్తంత నిమ్మరసం కానీ లేకపోతే కాస్తంత పెరుగు కానీ పైనంతా అలా పట్టించేసి ఫ్రిడ్జ్లో పెడితే దాదాపు ఒక 1 month అట్లా ఉంటుందంటారు. ఓకే, ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? ఎలా? రెగ్యులర్గా చేస్తాను. మా యొక్క గుడి దగ్గర రోజు కొబ్బరికాయలు ఒకటి వస్తూ ఉంటాయి. ఓకే 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 ఓకే, గుడి దగ్గరే కాబట్టి నిజంగా అండి గుడికి వెళ్ళినప్పుడు ఫెస్టివల్స్ అలా వచ్చినప్పుడు చాలా మటుకు నిజంగా కొబ్బరికాయలే ఒక 4-5 అలా చిప్పలు పట్టుకొని వచ్చేస్తాం కదా, వచ్చేస్తాయి. కొబ్బరికాయ కొడతాం కదా, అలా కొబ్బరికాయలు మిగిలిపోతూ ఉంటాయి. కాబట్టి నైస్ అండి, చక్కటి చిట్కా చెప్పారు. మరి ఎవరైనా సరే ఆడియన్స్ మీరు ఈ చిట్కాని ఫాలో అయ్యి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో అప్కమింగ్ డేస్లో కాల్ చేసి చెప్పొచ్చు. ఎనీవేస్, మా చక్కటి చిట్కా చెప్పారు. మరి ఈజీగా ఒక ఇమేజ్ చూపించేస్తారా? ఆ ఇమేజ్లో ఎవరున్నారో 20 seconds టైం లోపు చెప్పాలి. ఓకేనా? అంతే, నాకు సినిమా నాలెడ్జ్ లేదు, అయినా సరే చేస్తాను. ఇమేజ్ ఆన్ ది స్క్రీన్ ఆల్రెడీ వచ్చేసిందండి. అండ్ నాకు తెలిసి నాలెడ్జ్ ఉన్నా లేకున్నా అప్పుడప్పుడు పాటలు చూసినా కానీ ఆ ఫేసెస్ అన్నీ మనకు గుర్తుంటాయి. కాబట్టి నా దృష్టిలో అయితే అంత కష్టమేం కాదు, మీ దృష్టిలో కూడా అంత కష్టమేం కాదు. ఒకసారి అయితే ట్రై చేయండి. ఏంటి? షూరా? అలాగే అనుకుంటున్నాను. మరి రిస్ట్రిక్షన్ లాగా ఉన్నారు. పక్క అంటే లాక్ చేస్తా, లేకపోతే 10 seconds ఉంది మార్చుకుంటానంటే మార్చేసుకోండి. లేకపోతే అట్లా చెప్పొద్దు కదా. మీరు 2 చెప్తే నేను అది కాదా లేదా చెప్తా, రెండిట్లేదో. చెప్పాను. సరే, మరి లాక్ చేయమంటే లాక్ చేస్తా, మరి మీ ఇష్టం. సరే, లాక్ చేసేయమంటుండ్రు. తప్పు అయినా కరెక్ట్ అయినా మరి టైమర్ కూడా అవ్వస్తుంది. రివీల్ ది ఆన్సర్ ప్లీజ్. విశ్వక్ సేన్ ఇస్ ది రైట్ ఆన్సర్ అండి. కంగ్రాచులేషన్స్, విన్ అయ్యారు. రైట్, స్టార్టింగ్ ఎపిసోడ్స్లో నేను ఇమేజ్ అని చెప్పినప్పుడు అస్సలు కాలర్స్ అయితే ఇమేజ్ వద్దు 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 అనేవాళ్ళు. ఈరోజు క్వశ్చన్స్ కన్నా ఇమేజెస్ చూసిన వాళ్ళ టక్కన ఆన్సర్ చెప్పేసి విన్ అవుతున్నారు. సో నాకు తెలిసి ఇంకా నెక్స్ట్ అందరు ఇమేజెస్ అడుగుతారేమో. ఎనీవేస్, కంగ్రాచులేషన్స్ అండి విన్ అయినందుకు. నెక్స్ట్ కాలర్తో మాట్లాడేసేద్దాం. హాయ్ అండి. హాయ్ మేడం. హాయ్ అండి, మీ పేరు? శ్యామల మేడం. శ్యామల గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నర్సంపేట మేడం. ఏం చేస్తూ ఉంటారు? కూలి పని చేసుకుంటాం మేడం. అచ్చా, కూలి పని చేస్తూ ఉంటారా? అవును మేడం. ఓకే, మరి ఈరోజు వెళ్ళొచ్చారా లేకపోతే వెళ్ళలేదా? వెళ్ళొచ్చాం మేడం. వెళ్ళేసి మార్నింగ్ ఎన్ని గంటలకు వెళ్తారు?
పొద్దున్న 9ంటికి వెళ్తాం మేడం. వెళ్ళి మళ్ళీ ఆఫ్టర్నూన్ ఎప్పుడు వస్తారు? మళ్ళీ ప్రోగ్రామ్ టైం వరకు వస్తాం మేడం. అది అట్లా కలిసి వచ్చిందా అయితే మీకు ప్రోగ్రామ్కి మీ టైమింగ్కి? మధ్యాహ్నం కంటే పర్లేదు మేడం, మేము ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాం మేడం. ఓకే ఓకే, మార్నింగ్ 9 నుంచి ఆఫ్టర్నూన్ 2-2:30 వరకు అయితే తిరిగి వచ్చేస్తారా? అలా తినేసి మా షో చూస్తూ ఉంటారు. అవును మేడం. ఓకే, ఇదే ఫస్ట్ టైం కాల్ కలవడమా? బిఫోర్ కూడా కాల్ కలిసిందా? 2 సార్లు చేసినాం మేడం, గెలుచుకోలేము మేడం, గెలుచుకోలే. ఏం పర్లేదు లేండి. మరి ఈ కూలి పని అంటున్నారు, చాలా శారీరక శ్రమతో కూడింది కాబట్టి మరి ఏం తిన్నారు, ఏం చేసుకున్నారు ఇవాళ లంచ్కి? మేము బెండకాయ వండుకున్నామండి. బెండకాయ వండుకున్నారా? మరి నిజంగా ఆ కూలి పని చేసేటప్పుడు శారీరక శ్రమ ఎక్కువ ఉంటుందని చెప్పిన కదా, నిజంగా అంత శ్రమ పడ్డప్పుడు ఎక్కువగా మీట్ కానీ, ఎక్కువ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ అలా ఎక్కువ బలంగా ఉండేవి తీసుకుంటూ ఉంటారు. మీకు అలవాటా నాన్ వెజ్? ఏ అలవాటు ఏం లేదు మేడం. బాపురే, నాన్ వెజ్ అస్సలు అలవాట్లేదా? అలవాటు లేదు మేడం. మరి వెజ్లో ప్రోటీన్ కావాలంటే ఏం తింటారు? ఎక్కువ పప్పు పన్నీర్ తింటారా? పప్పు పాలకూర తింటాం మేడం. ఓకే ఓకే, ఎనీవేస్ అండి, మీకు తగ్గట్టుగా హెల్దీగా ఉంటే చాలు. మరి ఏంటి మా కోసం చిట్కా చెప్తారా ఒకటి? చెప్తాం మేడం. చెప్తాం కానీ పాట పాడతాం మేడం. సంతోషం, ఇంకా హ్యాపీ, పాడేయండి. అరే బాబురే, నవ్వుతే ఇలా పాట పాడండి. కొంచెమే పాడతాను మేడం. సరే, కొంచెమే పాడండి, ఏం పర్లేదు, సరేనా? పాడండి. ఓకే మేడం. చెప్పే తిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకెళ్ళి. అంతే మేడం. ఓకే అండి, అలా సిగ్గుపడుతూ చిరునవ్వులు చిందిస్తూ బాగా పాడారులేండి, పర్లేదు, 2 లైన్లే. నెక్స్ట్ టైం మాత్రం పెద్ద సాంగ్తోనే ఒక 2-3 లైన్స్తో రావాలి, సరేనా? సరే మేడం. సరే, మరి చక్కగా మాట్లాడుతున్నావు, ఇంకా లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తానా, ఆన్సర్ చేయాలి. సరే ఓకే మేడం. పుంసవన వ్రతాన్ని ఎవరు ఆచరించారు? ఇంకోసారి చెప్పండి మేడం ఒకసారి. పుంసవన వ్రతాన్ని ఎవరు ఆచరించారు? పుంసవన అనే వ్రతాన్ని ఎవరు ఆచరించారు? ఎవరు ఆచరించి ఉంటారు? పురాణాలకు సంబంధించి. కొంచెం క్లియర్ మేడం. చాలా ఈజీ నేమ్ అది చెప్పాలంటే. 2 అక్షరాల పేరు. రాధా. రాధా పక్క అంటే లాక్ చేసేస్తా, 8 సెకండ్స్ ఉంది. రాధా మేడం. మేడం రాధా. రాధా అంటే 2 అక్షరాలు అయినప్పటికీ రాధా అయితే కాదండి. 3 సెకండ్స్ ఉంది, ట్రై చేయండి. చలో, టైమ్ అప్ అండి. సో సారీ, రాంగ్ ఆన్సర్. యాక్చువల్లీ ఒక 10 సెకండ్స్ ఉంటే మాత్రం అది కూడా అవునా కరెక్టా అని కూడా నేను చెప్పేదాన్ని కాదు. బట్ 2 సెకండ్స్ ఉంది కాబట్టి మీ ఎగ్జైట్మెంట్కి కాదని చెప్పేశాను. బట్ ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. బెటర్ లైక్ నెక్స్ట్ టైం విన్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ కాలర్తోనే మాట్లాడేసేద్దాం. హాయ్ అండి. హలో అండి. హాయ్ అండి, నేను కాత్యాయిని మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కాత్యాయిని గారు? విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. బాపర్రే, మొత్తం అసలు ఏమంటారు, అనౌన్స్మెంట్ ఇస్తారు చూస్తారా, ఆ లెవెల్లో ఉంది మీ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏంటి మరి లంచ్ అయిందా? ఏం చేస్తూ ఉంటారు? మాట్లాడుతున్నాను. అసలు చాలా ఎక్సైటింగ్ గా ఉంది ఈ ప్రోగ్రామ్. ఏంటంటే అసలు ఆడవాళ్ళకి ఎన్ని పట్టు చీరలు ఉన్నా కానీ పుట్టింటి వాళ్ళు ఇచ్చిన పట్టు చీర అంటే మాత్రం చాలా చాలా ఇష్టం. అటువంటి ఒక టైటిల్ తో ముందుకు వచ్చారు. వెరీ వెరీ ఎక్సైటింగ్ గా మాకు కూడా ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూనే ఉంటే మా టీంకి, చేసే వాళ్ళకి కూడా ఒక ఎగ్జైట్మెంట్ వస్తుంది, వాళ్ళు కూడా బూస్టప్ అవుతారు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్. ఓపెన్ అప్ అయి క్లియర్గా చెప్పేశారు. మరి రెగ్యులర్గా మా షో చూస్తూ ఉంటారా? రెగ్యులర్ గా చూస్తూ ఉంటానంటే చెప్పలేను కానండి. ఈ రోజు మా వారు ఇనిషియేట్ చేశారు. మా పుట్టింటి వాళ్ళు లేరు, తమ్ముళ్ళు ఎక్కడో ఉన్నారు. అందువల్ల ఏంటంటే పుట్టింటి పట్టు చీరకి కొంచెం మాట్లాడు నువ్వు అని చెప్పేసి ఆయన అంటే సరే నేను కూర్చుంటాను. చెప్పండి మేడం, చాలా బాగుంది ప్రోగ్రామ్. ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి కాత్యాయిని గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? ఆమె లాయర్ అండి, లాయర్ బై ప్రొఫెషన్ అన్నమాట. ఓకే, విశాఖపట్నంలోనేనా? అవునండి, అవును. ఓకే, మరి లాయర్ అంటున్నారు అయితే చూసి మాట్లాడాలి నేను.
ఈ రోజు అసలు కోర్టుకి వర్క్ లేదు, సరే ఇంకా ఇంట్లో ఉన్నాను. మావారేమో అడుగుతున్నారనమాట, ఒకసారి పుట్టింటి పట్టు చీరకి ఫోన్ చేస్తారు. ఓకే అండి, చాలా సంతోషం. అదంతా ఏం అక్కర్లేదండి, అందరూ చాలా బాగుంది. చెప్పండి, మీరు ఏదో అడుగుతున్నారు. నేను ఒక మీరు అడగండి, నేను మాట్లాడతాను. లాయర్గా మీరు మాట్లాడి మాట్లాడి వాదించి అది ఆటోమేటిక్గా వచ్చేస్తుందిలేండి, మీ తప్పు కాదు. మీరు అడగండి, చక్కగా ఉన్నారు, చాలా బాగున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి లాయర్ అంటున్నారు, ఎలాంటి కేసెస్ని ఎక్కువగా హ్యాండిల్ చేశారు, అసలు ఎలా ఉంటుంది? అన్ని ఫ్యామిలీ కేసెస్ అండి, విమెన్ ఇష్యూస్ అనమాట. 24 years ప్లానింగ్ ఉంది కాబట్టి ఇప్పటికి ఇంకా కంప్లీట్ గా వీటి మీద ఫ్యామిలీ మ్యాటర్స్ అండి ఎక్కువ ఫ్యామిలీ కోర్టులో వచ్చేస్తుంది. ఓకే, బాగా హెడేక్ వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అలవాటు అయిపోయిందండి, హెడేక్ ఏమి రాదండి. పనిలో మాకు చాలా అది పవిత్రంగా ఉంటుంది వర్క్ కూడా మాది. ఓకే, అఫ్ కోర్స్ ఎంత హెడేక్ వచ్చినా మీకు అది ప్యాషన్ కాబట్టి మీరు ఇంకా దాన్ని ఎక్కువగా దైవంగా ఆరాధిస్తున్నారు కాబట్టి అదంత కనిపించదు. ఇఫ్ ఇన్ కేస్ వచ్చినా కూడా మీకు నచ్చిన పనే కాబట్టి కాస్త ఓపిక పడితే పోతుందిలే అనే మైండ్ సెట్తో కూడా ఉంటారు నార్మల్గా. చెప్పండి. మరి లాయర్ అంటున్నారు, మిమ్మల్ని చిట్కా అడిగే కన్నా మీరు ఒక నాలెడ్జబుల్ పాయింట్ కానీ మీరు ఏమైనా చెప్పాలనుకున్నా కానీ ఏం చెప్తారు? నేను ఒక మంచి పాట పాడతానండి. వావ్, పాడేసేయండి. చూడరమ్మ సతులాల, చూడరమ్మ సతులాల, శోభాల పాడరమ్మ, చూడరమ్మ సతులాల, శోభాల పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతలాంచారి, చూడరమ్మ సతులాల, సోగాల పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతలాంచారి, శోభాని 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 శోభాని. మీ టైం చాలా ప్రెషియస్ కదా, అందువల్ల ఇంతవరకు పాడుతున్నాను. పర్లేదండి, చాలా బాగా పాడారు. అన్ని రాగాలు అవన్నీ అంత మాకు తెలియకపోయినా అన్నీ అయితే వినసొంపుగా చాలా బాగా అయితే పాడారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. అండ్ ఇలాగే చేస్తూ ఉండండి. మరి లేట్ చేయకుండా క్వశ్చన్ అడిగేస్తాను, ఆన్సర్ చేయండి. మరి మీరు కోరుకున్నట్టుగా పుట్టింటి పరిచయం వచ్చిద్దో లేదో చూద్దాం, ఓకేనా? అడిగేస్తున్నా క్వశ్చన్. మరి లోక్సభలో ఒకే రోజు 0 అవర్లో అత్యధిక మంది ఎంపీలు ప్రసంగిన రోజు. లోక్సభలో ఒకే రోజు 0 అవర్స్ లో అత్యధిక మంది ఎంపీలు ప్రసంగించిన రోజు, అది ఏ రోజు? కష్టంగా అయిపోతుందా? మరి ఒక్కసారి 0 అవర్లో అత్యధిక మంది ఎంపీలు ప్రసంగించిన రోజు, అది ఏ రోజు? ఈ రోజు 0 అవర్లో అత్యధిక మంది ఎంపీలు ప్రసంగించిన రోజు. బాగా ఆలోచించి చెప్పండి, టైమర్ అవ్వొస్తా ఉంది. లాస్ట్ 5 seconds మాత్రమే. అసలు గెస్ కూడా చేయట్లేదు. చలో అండి, సో సారీ అండి, టైమ్ అప్. సో సారీ, నైస్ టాకింగ్ టు యూ. బెటర్ లక్ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయాలని కోరుకుంటున్నారు. అందరు కాలర్స్ లాగా మీకు కూడా విన్ అవ్వాలని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అయితే మరి ఈరోజు టైం అవ్వస్తా ఉంది. మీరు చూస్తున్నట్టుగానే మరి లక్కీ డ్రా తీయాల్సిన అవసరం కూడా వచ్చేసింది. బికాజ్ ఈరోజు 2 విన్నర్స్ అయ్యారు కాబట్టి మరి లక్కీ డ్రాలో ఈరోజు ఎవరు విన్ అయ్యారో ఇప్పుడు చూసేద్దాము. మరి మా టీం మెంబర్ కూడా ఇక్కడే ఉన్నారు లక్కీ డ్రా కోసం. నేను తీసుకొని ఎవరు విన్ అయ్యారో చూస్తాను. చలో, బౌల్ వచ్చేసింది. 2 విన్ అయ్యారు ఈరోజు. మరి తీసేస్తున్నాను, ఎవరు విన్ అయ్యారు ఏంటో చూసేద్దాం. రైట్, మరి ఈరోజు ఎపిసోడ్లో కుమారి గారు మీరు విన్ అయ్యారండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్.
చూశారు కదా, ఇది వాటి పుట్టింటి పట్టు చీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే కార్యక్రమం స్పాన్సర్డ్ బై చంద్రవద షాపింగ్ మాల్, అమీర్పేట్, హైదరాబాద్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి BRK న్యూస్.